విత్ ఇండియాస్ 20. ఈ సెకండ్ టైం రికార్డింగ్, ఫస్ట్ టైం ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. చూడు, ఇండియాస్ 20 అకౌంటింగ్ ఫర్ గవర్నమెంట్ గ్రాంట్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ గవర్నమెంట్ అసిస్టెన్స్. మెయిన్ ఇందులో మనం ఫోకస్ చేయాల్సింది ప్రాబ్లమ్స్కి పరంగా ఇది అకౌంటింగ్ ఫర్ గవర్నమెంట్ గ్రాంట్ ఎలా చేస్తాం, రీఫండ్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్, ఆ తర్వాత లోన్స్ ఎట్ లెస్ దాన్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది మనం 109 స్టైల్లో చేస్తాం అనమాట. ఇంకా మనకేమున్నాయి, ఇంకా 2 ఉన్నాయి, 4, 5. ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ అకౌంటింగ్ ఫర్ గవర్నమెంట్ గ్రాంట్. ఇదంతా కాదు సుత్తి, మనకు కావాల్సిన చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అదే మనకి బాగా ఇంపార్టెంట్. ఓకే, మిగిలింది ఏదో పైన లేపెత్తా, ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా. ఏంటట, ఇప్పుడు ఒక అసెట్ ఉందిరా, చూడు, పీపీఈ, వీఆర్ హ్యావింగ్ ఏ పీపీఈ. ఓకే, ఈ పీపీఈ కొనుక్కోవడానికి గవర్నమెంట్ ఏం చేసింది, గ్రాంట్ ఇచ్చింది. గ్రాంట్ ఎంత ఇచ్చింది, మొత్తం అసెట్ 10 crores ఇచ్చింది. మనకి అసెట్ కాస్ట్ ఎంత, 100 crores. ఈ అసెట్ని ఇప్పుడు ఈ పీపీఈని 2 రకాలుగా చూపించవచ్చు. ఒకటి నెట్ ఆఫ్ మెథడ్. నెట్ ఆఫ్ చేయడం అంటే ఎలాగా, ఇప్పుడు 100 గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చిందంటే మనకు పడ్డది ఎంత ఎఫెక్టివ్గా, అసెట్ అకౌంటెడ్ ఆర్ టు క్యాష్ 90 చూపించుకోవడం. లేదు అంటే ఇంకోటి ఏంటి, యూ హ్యావ్ టు రికగ్నైజ్ డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్. డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ రికగ్నైజ్ చేసి ఎలాగంటే ఎసెట్ నార్మల్గా ఎంత, దానికి కాస్ట్ 100 టు క్యాష్ 100 చూపిస్తావు. ఆ తర్వాత డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ అని ఇక్కడ పక్కన రాస్తాం. డీజీజీ టు క్యాష్ ఎంత, 10 crores. ఈ 10 crores కూడా నువ్వు ఎలా చూపించాలి, ఇప్పుడు ఈ అసెట్ని ఎలా అయితే డిప్రిషియేట్ చేస్తావు ఓవర్ ద పీరియడ్. చూడు, ఇక్కడ అసెట్ని ఎలా డిప్రిషియేట్ చేస్తుంది, దీని లైఫ్ 10 years అనుకో, 100 divided by 10 అంటే పెర్ ఇయర్ 10. సో డిప్రిషియేషన్ టు మెషినరీ ఎంత, 10 రాస్తాం. అలాగే అదేవిధంగా ఇది ఎంటైర్ 10 ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 years అంటే ఎవ్రీ ఇయర్ 1 crore నువ్వు పిఎన్ఎల్ ట్రాన్స్ఫర్ చేయాలి. సారీ తప్పు ఎంట్రీ రాసింది చూడు. క్యాష్ అకౌంటెడ్ ఆర్ టు డీజీజీ. డీజీజీ అన్నది ఫస్ట్, ఇది ఎలా, దీని అర్థం ఏంటంటే చూడు, క్యాష్ టు డీజీజీ అని ఉందా, ఇది ఏంటంటే అడ్వాన్స్ ఇన్కమ్ కింద. అడ్వాన్స్గానే నువ్వు ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నాను, అదేమవుతుంది, లైబిలిటీ కదా, బ్యాలెన్స్ షీట్లో అది లైబిలిటీ అవుద్ది. రైట్, బ్యాలెన్స్ షీట్లో అది ఏమైద్ది, లైబిలిటీ అవుద్ది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఈ డీజీజీని ఎవ్రీ ఇయర్ మనం పిఎన్ఎల్కి ఇన్కమ్ కింద చూపించాలి. ఎంత, 1 crore. ఇప్పుడు పిఎన్ఎల్లో ఈ 1 crore వెళ్తుంది, బ్యాలెన్స్ షీట్లో డీజీజీ ఎంత ఉంది, 10 crore. డీజీజీ ఎంత ఉంది, ఇంత 10 crores. ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వస్తుంది అనమాట. ఇక్కడ పిఎన్ఎల్కి ఎంత వెళ్ళింది, 1 వెళ్ళింది కాబట్టి ఇక్కడ 9 చూపిస్తాం. అంతేరా, మెయిన్ గవర్నమెంట్ గ్రాంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. మిగిలింది నేను చెప్తాను కానీ పైన ఇంకా అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మానిటర్ అయితే ఏంటి, డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్కి ట్రీట్ చేయాలి. మానిటర్ అంటే క్యాష్, నాన్ మానిటర్ అంటే ఏంటి, కైండ్లో ఇవ్వడం, డైరెక్ట్ అసెట్ని నీకు ఇవ్వడం. ఓకే, డిప్రిషియబుల్ అసెట్ అట, మెషినరీ అకౌంట్ టు గవర్నమెంట్ గ్రాంట్. నామినల్ వాల్యూకి ఒకసారి నామినల్ వాల్యూకి రికార్డ్ చేయాలనుకుంటే ఏం చేస్తాం, మెషినరీ అకౌంట్ టు గవర్నమెంట్ గ్రాంట్. లేదు ఫేర్ వాల్యూకి రికగ్నైజ్ చేయాలంటే మెషినరీ టు డీజీజీ. మెషినరీ బ్యాలెన్స్ షీట్, ఇది అడ్వాన్స్ ఇన్కమ్ కార్డ్ లైబిలిటీ. ఏం లేదు ఈ సుత్తి. ఇదేంటి, బ్యాలెన్స్ షీట్లో డీజీజీ అనేది లైబిలిటీ సైడ్ ఉంటుంది, అసెట్ అనేది బ్యాలెన్స్ షీట్లో డీజీజీ అకౌంట్ ఉంటుంది, లైబిలిటీ సైడ్ ఉంటుంది. ఓకే, పిఎన్ఎల్ ఎక్స్ట్రాట్లో గవర్నమెంట్ గ్రాంట్ ఎవ్రీ ఇయర్ మనం అన్వైండ్ చేసింది ఇక్కడికి వస్తుంది. అలాగే పిఎన్ఎల్ డిప్రిషియేషన్. నాన్ డిప్రిషియబుల్ అసెట్ అయితే ఏంటి, ల్యాండ్ అకౌంట్ టు గవర్నమెంట్ గ్రాంట్. ఒకవేళ నాన్ డిప్రిషియబుల్ అసెట్, ఇప్పుడు ల్యాండ్ గవర్నమెంట్ గ్రాంట్ వచ్చింది ఎంత, 10 crores. ఇది కండిషనలా, అన్కండిషనల్ అయితే ఏం చేయవు, Day 1 మొత్తం పిఎన్ఎల్ పంపించవచ్చు. కండిషనల్ అయితే ఓవర్ ది పీరియడ్ మనం ఏం చేస్తామంటే పిఎన్ఎల్ పంపుతాం. ఓకే, ఇంకా అందులో కూడా ఏం లేదు. ఇప్పుడు మనం ఏదైతే చెప్పానో ఇందాక రైటింగ్లో, అదే ఇది డిప్రిషియబుల్ అసెట్ ఎలా చేయాలనేది. చూడు, ఫస్ట్ Day 1 అసెట్ కొనుక్కున్నావు, వచ్చింది. ఆ తర్వాత ఎంత, 10 crores. బట్ నీకు ఎంత వచ్చింది, గవర్నమెంట్ గ్రాంట్ 3 crores. ఆ గవర్నమెంట్ గ్రాంట్ని మళ్ళీ మెషిన్లో తగ్గించేసాడు. అంటే దీన్ని ఏమంటావు అంటే నెట్ ఆఫ్ మెథడ్. అంటే 10 - 3 ఎంత చూపించావు, మన 7 చూపించాం అసెట్. చూడు, సరిపోయిందా. ఇదేం చేస్తాం, ఓవర్ ద పీరియడ్ మనం డిప్రిషియేట్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ అలాగే చూడు, రికార్డెడ్ అసెట్ ఎట్ గ్రాంట్ అండ్ ఫెయిర్ వాల్యూ. రికార్డ్ అసెట్ అండ్ గ్రాంట్ ఎట్ ద ఫెయిర్ వాల్యూ.
గ్రాంట్ చూడు, మిషనరీ టు క్యాష్ టు డీజీజీ గవర్నమెంట్ గ్రాంట్ చూపిస్తున్నాం. డిప్రిషియేషన్ ఎలాగ మిషనరీకి ఛార్జ్ చేస్తాం, అలాగే గవర్నమెంట్ గ్రాంట్ను కూడా P&Lకి ఓవర్ ద పీరియడ్ అన్వైండ్ చేసుకుంటూ వచ్చాం. అందులో కూడా ఏం లేదు. ఇదంతా వేస్ట్. ఏంది, ఒకవేళ గ్రాంట్ ఫర్ ఎనీ ఎక్స్పెన్స్ ఇంకడ్ అయితే P&L పంపించేస్తాం డైరెక్ట్గా. రీఫండ్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్. వెన్ గవర్నమెంట్ గ్రాంట్ వాజ్ రిసీవ్డ్ ఇట్ వాజ్ ఫుల్లీ ట్రాన్స్ఫర్ టు P&L. గ్రాంట్ ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో, ఒకవేళ P&L అయితే ఒకసారి 1 సెకండ్, గ్రాంట్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నామో మనం P&L ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు రివర్స్ చేయడానికి ఏం చేస్తాం, మళ్ళీ P&L నుంచే డెబిట్ చేస్తాం. ఇంకోటి ఏంటి, గ్రాంట్ రిసీవ్డ్ అడ్జస్టెడ్ టు కాస్ట్ ఆఫ్ ద ఎసెట్ తగ్గించాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, రీఫండ్ చేస్తుంటే గ్రాంట్ ఎసెట్ మళ్ళీ పెంచేయాలి. ఇంకేటేముంది, వెన్ గ్రాంట్ వాజ్ రిసీవ్డ్ ఇట్ వాజ్ ట్రాన్స్ఫర్ టు డీజీజీ అండ్ రికగ్నైజ్ ఇన్ P&L ఓవర్ ది పీరియడ్. ఓకే, గ్రాంట్ వచ్చినప్పుడు నువ్వేం చేసావు, డీజీజీకి ఓవర్ ద పీరియడ్ డీజీజీలో రికార్డ్ చేస్తావు. దాన్ని అక్కడి నుంచి ఓవర్ ద పీరియడ్ మనం P&L ఛార్జ్ చేసుకుంటూ వచ్చావు. ఇప్పుడు డీజీజీలో రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంతా రివర్స్ చేసేస్తావు. ఆ తర్వాత మిగిలిన మొత్తం 3 crores పంపించాలిరా. గవర్నమెంట్ గ్రాంట్ 3 crores రిసీవ్ చేసుకున్నాం. ఓకే, అది ఇచ్చేయాలి వాళ్ళకి. అయితే ఇప్పుడు డీజీజీలో ఎంత ఉంది బ్యాలెన్స్, 1 point ఉంది. రిమైనింగ్ బ్యాలెన్స్ P&L నుంచి అడ్జస్ట్ చేసేస్తాం. అంతేరా, క్వశ్చన్లు ఇంకేం లేవు. లోన్ ఎట్ లెస్ దెన్, లోన్ మనకి మార్కెట్ రేట్లో కన్నా తక్కువ ఎత్తినప్పుడు అది డైరెక్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడతో కాన్సెప్ట్లు అయిపోయి డైరెక్ట్ గో టు క్వశ్చన్స్. ఈ చూడు, లోన్ కాన్సెప్ట్ మీద యాక్చువల్గా మార్కెట్లో చూడు, ఇక్కడ మార్కెట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 12%. బట్ మనకి గవర్నమెంట్ ఇంకా తక్కువకి ఇస్తున్నాడు. చూడు, ఏ లిమిటెడ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఏ లోన్ ఆఫ్ 50 lakhs at 5% పేబుల్ ఆఫ్టర్ 5 years ఇన్ ఏ బిలెటెడ్ పేమెంట్. ద ప్రివైలింగ్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్, మార్కెట్లో ఎంత ఉందట, 12% ఉంది. ఇంట్రెస్ట్ ఈస్ పేబుల్ రెగ్యులర్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ ఇయర్. క్యాల్కులేట్ ద అమౌంట్ ఆఫ్ ద గవర్నమెంట్ గ్రాంట్ అండ్ పాస్ గవర్నమెంట్ గ్రాంట్ ఎంత, అండ్ అలాగే పాస్ నెసరీ జర్నల్ ఎంట్రీ. ఆల్సో ఎగ్జామిన్ హౌ ద గవర్నమెంట్ గ్రాంట్ హ్యాస్ బీ రియలైజ్డ్. ఓకే, మార్కెట్లో 12% అయితే మన గవర్నమెంట్ ఎంత ఇచ్చాడు, 5%కి. సో ఇది ఎలా చెప్పాను, యాజ్ పర్ 109 ఫస్ట్ స్టెప్స్ ఏంటి, ఫస్ట్ స్టెప్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం మనం. ఇది ఫస్ట్ ఏం చేస్తాం, క్యాష్ ఫ్లో. ఇయర్ 1లో మనకు 50 lakhs వచ్చింది. 1 to 5 years నువ్వు ఏం చేయాలి, కూపన్ పేమెంట్ చేస్తున్నావు. ఎంత పర్సెంట్, 5% పే చేస్తున్నావు. 5th yearలో మొత్తం రీఫండ్ చేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, సెకండ్ స్టెప్, ఫెయిర్ వేలో ఫైనాన్షియల్ లయబిలిటీ. ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ గ్రాంట్ అంటే గవర్నమెంట్కి వాళ్ళ సిటిజన్స్కి రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి ఫెయిర్ వాల్యూ ఇస్ నాట్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్. సో ప్రజెంట్ వాల్యూ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ తీసుకుంటాం అట్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి, 5% ఒకటి ఉంది, 12% ఒకటి ఉంది. ఇక్కడ 5% ఎక్కడ పట్టించుకోకర్లేదు, అంతా 12%. ఈ 5% ఎక్కడంటే, వాడు తీసుకున్న లోన్ ఎంత, 50 lakhs మీద 5% మనకి ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేస్తాం. అంటే 2,50,000 హీఈస్ పేయింగ్ ఎవ్రీ ఇయర్. ఆ ఒక్క పాయింట్ తప్ప ఇంకెక్కడ పనికిరాదు ఇది. సో ప్రజెంట్ వాల్యూ ఏంటి, ఎవ్రీ ఇయర్ 2,50,000 అంటే యాన్యుటీ ఫ్యాక్టర్ కట్టాలి ఫర్ 5 years. సో యాన్యుటీ ఫ్యాక్టర్ ఫర్ 5 years. సో తెలుసు కదా, ఇండివిజువల్స్ తీసుకుని దాన్ని జీటీ కడతాం. ఓకే, 50 lakhs డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ చేస్తే ఎంత వచ్చింది, డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిర్ వాల్యూ అండ్ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎంత వచ్చింది ఎంత. సో ఇదేమైతుంది, ఇప్పుడు దీన్ని ఇండియాస్ 20 ప్రకారం గవర్నమెంట్ గ్రాంట్ కింద రికగ్నైజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది స్టెప్ 4, ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంత 12%. క్వశ్చన్లో చెప్పింది స్టెప్. దాని తర్వాత ఏంటి, ఇయర్ ఓపెనింగ్ ఇంట్రెస్ట్ ఎంత రేట్ % మీద చేయాలి, 12% మీద. మనకు ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది, 37,38,328. చూడు, ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఫైనాన్షియల్ లయబిలిటీ ఇక్కడ వచ్చిందే, ఇక్కడ ఇందులోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు 12% ఇంట్రెస్ట్ యాడ్ చేయి. సో టోటల్ ఇది. దాని తర్వాత ఆడెంత ఎవ్రీ ఇయర్ 5% రీపే చేస్తాడంటాడు అనమాట. 5% అంటే దేని మీద, 5% ఆన్ 50 lakhs. 50 lakhs into 5% gives you 2,50,000. ఓకే, డన్. సో ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ ఓపెన్ అయ్యిద్ది, ఎవ్రీ ఇయర్ అలా వస్తుంది. అయితే ఇందులో లాస్ట్ ఇయర్లో చూస్తే, లాస్ట్ ఇయర్లో మనం ఎంత రీపే చేస్తాం, 50 lakhs + 2,50,000. సో ఇదనమాట. ఇయర్లో లాస్ట్ ఇయర్కి వస్తే 0 అయిపోతుంది. ఇప్పుడు వాడు ఏం అడిగాడు మనల్ని, పాస్ నెససరీ జర్నల్ ఎంట్రీస్. వాట్ ఈజ్ ఆస్కింగ్, జర్నల్ ఎంట్రీస్ ఏం చేస్తాం, డే 1 మనకు డబ్బులు వచ్చాయి, ఎంత వచ్చాయి, 50 lakhs వచ్చింది. టు ఫైనాన్షియల్ లయబిలిటీ ఎంత క్రియేట్ అయింది, స్టెప్ టూ ఎంత, 37,38,328. సో మిగిలింది ఎంత, గవర్నమెంట్ గ్రాంట్. ఈ డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది మనకి, వాడు క్వశ్చన్ అయినా చెప్పాడు స్పెసిఫిక్గా. డిప్రిషియబుల్ అసెట్ మీద, నాన్ డిప్రిషియబుల్ అసెట్ మీద, లేదంటే
దాని గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్పస్ ఫర్ విచ్ ద లోన్ వాజ్ టేకెన్. ఒకవేళ డిప్రిషియబుల్ అసెట్ అయితే ఏం చేస్తాం, నెట్ ఆఫ్ అన్న చేస్తాం, లేదంటే డీజీజీ అన్న రికార్డ్ చేస్తాం. ఒకవేళ నాన్ డిప్రిషియబుల్ అసెట్ అయితే ఏం చేస్తాం, అన్కండిషనల్ అయితే ఏం చేస్తాం, ఒకేసారి పిఎన్ఎల్ ట్రాన్స్ఫర్ చేస్తాం. కండిషనల్ అయితే ఓవర్ ద పీరియడ్ విల్ ట్రాన్స్ఫర్. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, ఇలిస్ట్రేషన్ 5 కూడా దీనికి ఇంటర్లింక్డే. ఇక్కడ ఏమడుగుతున్నాడు, వచ్చిన కంటిన్యూయింగ్ ద ఫ్యాక్ట్స్ గివెన్ ఇన్ ద ఇలిస్ట్రేషన్ 14. ఓకే అడగబడుతున్నాడు, ద గ్రాంట్ విల్ బి రికగ్నైజ్డ్ ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ పిఎన్ఎల్. ద లోన్ ఈజ్ అన్ ఇమీడియట్ రిలీఫ్ మెజర్ టు రెస్క్యూ ద ఎంటర్ప్రైజ్. ఇమీడియట్ రిలీఫ్ అంటే ఏంటి, డే 1 మొత్తం నువ్వు పిఎన్ఎల్ ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. లోన్ ఈజ్ ఇమీడియట్ రిలీఫ్ మెజర్ కాబట్టి ఏం చేయొచ్చు, గవర్నమెంట్ గ్రాంట్ డే 1 ట్రాన్స్ఫర్ టు పిఎన్ఎల్. ఎంత అది, 12,61,672. ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది. will be recognized as expense in the P&L. Okay, next. The loan is a subsidiary for staff training expenses. మనం ఏం చేస్తున్నాం, మన స్టాఫ్కి ట్రైనింగ్ ఎక్స్పెన్స్ ఇంకా ఈక్వల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years. అండ్ ఏంటి, నువ్వు ఇచ్చిన గ్రాంట్ను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 4 years వాడతాడంట. నువ్వేం చేయొచ్చు, ఇప్పుడు ఎంత అయితే వచ్చిందో దాన్ని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నువ్వేం చేస్తావు, పంచుకుంటూ వెళ్తావు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ విల్ బి రికగ్నైజ్డ్ ఇన్ పిఎన్ఎల్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 4 years. ఓకే, నెక్స్ట్ ఏంటి, ద లోన్ ఈజ్ టు ఫైనాన్స్ ఏ డిప్రిషియబుల్ అసెట్. డిప్రిషియబుల్ అసెట్ అంటే ఒకటి నెట్ ఆఫ్ అన్న చేయొచ్చు, లేదంటే సెపరేట్గా డీజీజీ అన్న చూపించవచ్చు. అదే చెప్తాం, డీజీజీ నెట్ ఆఫ్ అన్న చేస్తాం, లేదంటే పీపీఈ కింద రికార్డ్ చేస్తాం. దాన్ని పీపీఈ మీద డిప్రిషియేషన్ ఇస్తాం, డీజీజీ మీద ఎవ్రీ ఇయర్ యూ విల్ ట్రాన్స్ఫర్ టు పిఎన్ఎల్. అదే వర్డ్స్లో రాస్తాం అనమాట. ఇందా చెప్పిన థియరీ ఇది. ఏం చెప్పిన, అసెట్ నెట్ ఆఫ్ చేస్తాం, అసెట్లోంచి ఏం చేస్తాం, క్యాష్ తగ్గించేసావు, మొత్తం 90 lakhsకి అసెట్ని రికార్డ్ చేస్తావు. నెక్స్ట్ ఏంటి, అసెట్ని ఫుల్ వాల్యూకి రికార్డినేట్ చేసి వచ్చిన గ్రాంట్ని డీజీజీకి పంపించావు. డీజీజీని ఏం చేసాం, అసెట్ ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ డిప్రిషియేట్ అవుతుంది. అలాగే డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ టు గవర్నమెంట్ గ్రాంట్ 0.2. ఓకే దట్స్ ఇట్. విత్ దిస్ 2 క్వశ్చన్లు అయిపోయాయి. నెక్స్ట్ ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చనే. ఇక్కడ ఒక కాన్సెప్ట్ నేర్చుకో. ఇప్పుడు చూడు, ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, ఇక్కడ క్వశ్చన్ కదా, ఇక్కడ స్క్రీన్ చూడు. గవర్నమెంట్ గ్రాంట్ వెన్ వీ బుక్ ఓవర్ ద పీరియడ్ ఇన్ పిఎన్ఎల్, ఓవర్ ద పీరియడ్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ వచ్చిందంటావు. ఆ డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ నుంచి ఎవ్రీ ఇయర్ పిఎన్ఎల్ పంపుతానంటావు. అయితే ఇది ఎలా పంపాలి అన్నది క్వశ్చన్. ఒకవేళ క్వశ్చన్లో కనుక నీకు కాస్ట్ రేషియోస్ గురించి ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నువ్వేం చేయాలి, ఈక్వల్లీ ఓవర్ ద పీరియడ్ నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావు. అదే నీకు కాస్ట్ ఇచ్చాడనుకో, వీ హ్యావ్ టు గో ఇన్ ఏ కాస్ట్ రేషియో. చూడు, ఇప్పుడు అదే రాసాను, ఇఫ్ నో కాస్ట్ రేషియో ఇస్ గివెన్ దెన్ బుక్ ఈక్వల్లీ. ఒకవేళ ఇఫ్ కాస్ట్ రేషియో గివెన్ ఇన్ ద క్వశ్చన్ దెన్ బుక్ ఇన్ ద రేషియో ఆఫ్ కాస్ట్ టు ఈచ్ ఇయర్. ఓకే, ఇన్ దిస్ లెట్ us go and solve this question. ఏం చెప్తున్నాడు, ఒక ఎంటిటీ ఏనేది ఉందంట. ఓకే, ఉండు, నిన్ను ఎవడొద్దు అన్నాడు. గవర్నమెంట్ నీకు ఎంత ఇచ్చింది గ్రాంట్, 60,000. రిసీవబుల్ ఓవర్ 3 years. 60,000 3 years, ఎవ్రీ ఇయర్ 60,000 ఇవ్వదు. మొత్తం ఇచ్చింది ఎంత, 60,000. అది ఎలా ఇచ్చిందంట, ఫస్ట్ ఇయర్లో 40,000, సెకండ్ ఇయర్లో 10,000, థర్డ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లో 40,000, సెకండ్ ఇయర్లో 10,000, థర్డ్ ఇయర్లో 10,000. ఓకే, అది రాసుకో. 60,000 టోటల్ ఇచ్చింది. ఫస్ట్ ఇయర్లో 40, సెకండ్ ఇయర్ 10. ఓకే, కంటింజెంట్ ఆన్ క్రియేటింగ్ 10 new jobs అండ్ మెయింటైనింగ్ దెమ్ ఫర్ 3 years. ఎందుకు ఇచ్చారు నీకు, నువ్వు జాబ్స్ని క్రియేట్ చేయాలి. ద ఎంప్లాయీస్ ఆర్ రిక్రూటెడ్, ఏం చెప్తున్నాడట, ద ఎంప్లాయీస్ ఆర్ రిక్రూటెడ్ అట్ ఏ టోటల్ కాస్ట్ ఆఫ్ 30,000. ఈ ఎంప్లాయీస్ రిక్రూట్ చేయడానికి మనకు అయ్యే ఖర్చు ఎంతట, 30,000. ఎప్పుడు, ఇయర్ 1లో. అండ్ ద వేజ్ బిల్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఈజ్ 1 lakh. వేజ్ బిల్ ఎంత, 1 lakh. ఓకే, రైజింగ్ బై, ఈ వేజ్ అది చూడు ఒకసారి, వేజ్ బిల్ అనేది ఎవ్రీ ఇయర్ రైజింగ్ బై 10,000 ఇన్ ఈచ్ సబ్సీక్వెంట్ ఇయర్స్. ఫస్ట్ ఎంత వేజ్ బిల్ 1 lakh, దాని తర్వాత ఇంకో 10,000 ఇంక్రీజ్ అవుతుంది, 1 lakh 10, దాని తర్వాత ఇంకో 10,000, 1,20,000. సో యూ గాట్ ద రేషియో టోటల్ కాస్ట్. ఓకే, సో ఇప్పుడు టోటల్ ఎంత అయింది, 3,60,000. క్లియర్. Calculate the grant income and deferred income to be accounted for in the books of in the books for the year 1, 2, 3. గ్రాంట్ ఇన్కమ్ని, డిఫర్డ్ ఇన్కమ్ని ఎలా రికార్డినేట్ చేస్తావు. ఫస్ట్ ఇది అర్థం చేసుకో, వాట్ ఈజ్ గ్రాంట్ ఇన్కమ్ అండ్ వాట్ ఈజ్ డిఫర్డ్ ఇన్కమ్. గ్రాంట్ ఇన్కమ్ అంటే ఎంత, ఎవ్రీ ఇయర్ మనకి గ్రాంట్ ఎంత ఇస్తున్నాడు గవర్నమెంట్. డిఫర్డ్ ఇన్కమ్ అంటే ఆ ఇయర్లో మనం ఎంత ఇన్కమ్ కింద చూపిస్తున్నాం. అర్థమైందా, గ్రాంట్ ఇన్కమ్ గవర్నమెంట్ ఇచ్చేది, డిఫర్డ్ ఇన్కమ్ ఆ ఇయర్లో మన ఈ ఇచ్చిన గ్రాంట్ని ఎంత రికగ్నైజ్ చేసావు పిఎన్ఎల్కి.
ఓకే, చూడు ప్రజెంటేషన్ చూడే ఇక్కడ చిన్నగా వేసాను ఇది. చూడు ఇక్కడ ఐసీఐ సొల్యూషన్ అట. ఫస్ట్ ఇయర్ మనకి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 1 2 3 ఇయర్స్ ఉన్నాయి. వాడు నీకు ఎంత ఇచ్చాడు? గవర్నమెంట్ గ్రాంట్ 60,000 ఇచ్చాడు. అయితే ఫస్ట్ ఇయర్లో మనకి ఎంత వచ్చింది? గవర్నమెంట్ గ్రాంట్ 40,000. ఇప్పుడు దీన్ని ఎంత ట్రాన్స్ఫర్ చేస్తావు పిఎన్ఎల్కి అంటే నీకు ఏం చెప్పాను? ఓవర్ ద కాస్ట్ రేషియోలో పంచాలి. ఎంత కాస్ట్ ఇక్కడ? 1,30,000. టోటల్ ఎంత? 360. అంటే 130 డివైడ్ బై 360 చేస్తావు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను చూడు. ఇప్పుడు నీకు ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది? 40,000 మీరు చేస్తావా? ఇలా చెయ్యొచ్చా అంటే ఇలా చెయ్యకూడదు, తప్పు. ఏం తప్పు చేశాను ఇక్కడ నేను? ఇక్కడ నువ్వు తీసుకునేది ఏంటి? ఫస్ట్ ఇయర్లో వచ్చిన గవర్నమెంట్ గ్రాంట్ చూస్తున్నావు, ఇది తీసుకోకూడదు. ఇక్కడ తప్పు చేస్తావు, ఇది చెయ్యకు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే 60K తీసుకోవాలి. ఫస్ట్ ఇయర్లో మనకి ఎంత వచ్చింది టోటల్? ఫస్ట్ ఇయర్లో అనేది పట్టించుకో, టోటల్ గవర్నమెంట్ గురించి ఎంత వచ్చిందంటే 60,000 చేయాలి. సో అలా చేస్తే ఎంత వచ్చింది? ఫస్ట్ ఇయర్ 21,667. ఇప్పుడు తీసాను, ఇది పిఎన్ఎల్ పంపించేసా. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది నా దగ్గర? గవర్నమెంట్ గ్రాంట్ కింద రిసీవ్ చేసుకుంది 18,333. మళ్ళీ సెకండ్ ఇయర్లో ఇంకో 10,000 రిసీవ్ చేసుకుంటా. అప్పుడు నా దగ్గర ఉండేది టోటల్ ఎంత అయింది? ఇప్పుడు కూడా అగైన్ ఈ అమౌంట్ మీద నువ్వు రేషియో కట్టకూడదు. నువ్వు కట్టాల్సింది దేని మీద? 60,000. ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు డూ రేషియో ఆన్ 60,000 ఓన్లీ. ఓకే, సెకండ్ ఇయర్లో ఎంత వచ్చింది? ఇయర్ 2లో 110, టోటల్ 360. 110 డివైడ్ బై 360 అదే చేసింది చూడు. ఓకే, చేస్తే ఎంత వచ్చిందంటే 18,333 క్లోజింగ్. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇది 10,000 ప్లస్ సెకండ్ ఇయర్లో మళ్ళీ 10,000, టోటల్ 20,000 వచ్చింది. సెకండ్ ఇయర్లో 20,000 పోయింది. ఎంత? 60,000 ఇంటూ మళ్ళీ కాస్ట్ 120 డివైడ్ బై 360 చేస్తే ఎంత? సో ఇలా చేస్తాను అనమాట. అయితే ఇక్కడ మన అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ ఎంట్రీస్ రాశాను. ఇప్పుడు గవర్నమెంట్ గ్రాంట్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటాం, క్యాష్ అకౌంట్ టు గవర్నమెంట్ గ్రాంట్ డీజీజీకి ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తాం? పిఎన్ఎల్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎంత? 21,661. సెకండ్ ఇయర్లో 10,000 రిసీవ్ చేసుకున్నాం. మళ్ళీ దాన్ని ఎంత ట్రాన్స్ఫర్ చేస్తాం పిఎన్ఎల్కి? ఎంత? 18,333. మళ్ళీ థర్డ్ ఇయర్లో గవర్నమెంట్ గ్రాంట్ టు డీజీజీ ఎంత? 10,000 రిసీవ్ చేసుకుంటాం. కానీ పిఎన్ఎల్కి వెళ్ళేది 20,000. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడే. ఈ క్వశ్చన్ యొక్క స్టోరీ చెప్పేస్తాను, విను. ఫస్ట్ ఏంటంటే వేస్ట్ వాటర్ అంటే ఒక కంపెనీలు రిలీజ్ చేసే వాటర్ని, వేస్ట్ వాటర్ని ప్యూరిఫై చేసి ఏదో సంథింగ్ చేయాలని చెప్పి ఒక ప్లాంట్ పెడతాడు. ఆ ప్లాంట్కి ఏమంటాడు? గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందట? గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ 50% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్లాంట్ మీద 50% ఏం చేస్తుందంట? గవర్నమెంట్ అనేది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తుందని చెప్పింది. కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఎంత? వాటర్ ప్లాంట్ ఎంతట? ట్రీట్మెంట్కి 50 lakhs అవుతుందట. అందులో ఎంత గవర్నమెంట్ ఎంత ఇస్తుంది వీడికి లోను? 25 lakhs ఆన్ 1st April 2001 ఇస్తుంది. మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందంటే 12% ఉంది. ఈ లోను ద లోన్ ఈజ్ రీపేయబుల్ ఇన్ 5 years. ఓకే. ఒకవేళ నువ్వు చెప్పిన కండిషన్స్ ప్రకారంగా ఏం చెప్పావు? నీకు ఒక స్పెసిఫిక్ పర్పస్ చెప్పాము మేము. వాటర్ని సరిగ్గా వెళ్తుందో లేదో సంథింగ్ ఏదో చెప్తాడు. అది అవ్వకపోతే నువ్వు ఒకవేళ ఆ కండిషన్స్ నువ్వు వైలేట్ చేస్తే నువ్వేం చేయాలి? గవర్నమెంట్ ఇమ్మీడియట్గా నువ్వు రీపే చేయాలి. నువ్వు ఇచ్చిన లోన్ ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఏదైతే 25 lakhs నీకు ఇస్తున్నారో అది నువ్వు రీపే చేయాలి. దాంతోపాటు వాడు ఏమంటాడంటే పెనాల్టీ కూడా నువ్వు రీపే చేయాలి అని చెప్తాడు. ఓకే, పెనాల్టీ కూడా రీపే చేయాలని చెప్పాడు. అయితే వీడు సడన్ సర్ప్రైజ్ కింద మనోడు ఏం చేశాడంట? అయితే ఇక్కడ ఇంకో పాయింట్ చూడు. ప్లాంట్ ఏదైతే ఎక్విప్మెంట్ ఇప్పుడు క్రియేట్ చేస్తావో అది డిప్రిషియేటెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years యూజింగ్ స్ట్రైట్ లైన్ మెథడ్ మీద చేస్తాం. ఆ తర్వాత మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే మనవాడు సడన్ సర్ప్రైజ్ కింద చెకింగ్కి వస్తాడు. ఎక్కడొచ్చాడు చూడు. అఫీషియల్స్ కండక్ట్ ఏ సర్ప్రైజ్ ఆడిట్. ఎప్పుడు కండక్ట్ చేశారట? 31st March. ఆడు చెక్ చేసినప్పుడు వాడు కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. నాట్ యూజింగ్ ద వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. చెప్పినట్టు నువ్వు ఫాలో అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వాడొచ్చి మన దగ్గరికి వచ్చి అంటాడు నువ్వు యూ హ్యావ్ టు ఏ లిమిటెడ్ రీపేడ్ ద లోన్ రీపే చేసింది, అలాగే విత్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ యాజ్ పర్ ది ఆర్డర్. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? మెజర్ ద అమౌంట్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్ ఆన్ 1st April 2001. గవర్నమెంట్ గ్రాంట్ అసలు ఎంత ఇచ్చింది వీడికి? ఎందుకంటే గవర్నమెంట్ గ్రాంట్ ఎంత? 25 lakhs. మనకి 25 lakhs గవర్నమెంట్ గ్రాంట్ అవ్వదు.
ఇంట్రెస్ట్ ఫ్రీ ఎంత అయితే ఇచ్చిందో మార్కెట్లో 12% ఇంట్రెస్ట్, మనోడు ఏం చేశాడు, ఫ్రీగా ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఏం తీసుకోకుండా. ఆ రెండింటి మధ్య ఉన్నది ఏమవుతుంది, అది గవర్నమెంట్ గ్రాంట్ అవుద్ది. అది ఎలా కనిపెడతాం, ఇండియాస్ 109 ప్రకారం కనిపెడతాం. డిటర్మైన్ ద నేచర్ ఆఫ్ ద గవర్నమెంట్ గ్రాంట్ అండ్ ఇట్స్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ప్రిన్సిపల్లీ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2002. 31st March 2002కి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి, గవర్నమెంట్ గ్రాంట్, నేచర్ ఆఫ్ ద గవర్నమెంట్ గ్రాంట్ అని అడుగుతున్నాడు. ఆల్సో డిటర్మైన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇఫ్ ఎనీ ఆన్ అకౌంట్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్. గవర్నమెంట్ గ్రాంట్ తిరిగి ఇచ్చడం వల్ల నీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందని అడుగుతుంది. క్వశ్చన్ క్లారిటీ? ఓకే, లెట్ us గో అండ్ సాల్వ్ క్వశ్చన్. ఫస్ట్ ఏం చేయాలి, నువ్వు యాజ్ పర్ 109 ఫస్ట్ యూ హ్యావ్ టు స్టెప్స్ ఫాలో అయిపోయాలి. క్యాష్ ఫ్లో ఎంత, ఫస్ట్ ఇయర్లో నీకు ఎంత వచ్చింది, జీరో ఇయర్లో 50 lakhs ఇన్ఫ్లో వచ్చింది. 50 lakhs వచ్చిందా నీకు? సారీ ఏంది ఇది, 10th క్వశ్చన్ కదా, నేను చూడాలి. చూడు, ఫస్ట్ ఇయర్లో ఎంత రిసీవ్ చేసుకున్నావు, 25 lakhs రిసీవ్ చేసుకున్నావు. ఎవ్రీ 1 to 5 years నువ్వు ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కాబట్టి నువ్వు ఏం పే చేయట్లేదు. 5th ఇయర్లో ఇవ్వ 25 lakhs రీపే చేసేస్తావు. ఓకే, నార్మల్గా అయితే ఇప్పుడు ఆడెప్పుడు కండిషన్స్ ఎప్పుడు వైలేట్ అయ్యి పట్టించుకోకూడదు. ఫస్ట్ నీకు డే 1లో నీకు ఏం తెలియదు కదా ఇన్ఫర్మేషన్. 5th ఇయర్లో వాడు రీపే చేస్తాడు 25 lakhs అవుట్ఫ్లో, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 25 lakhs అవుట్ఫ్లో అని చెప్పి రాసుకుంటాం. ఫేర్వెల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎబిలిటీ, దేర్ ఈజ్ ఏ రిలేషన్షిప్ అంటే ఏంటి, గవర్నమెంట్ గ్రాంట్, గవర్నమెంట్కి ప్రజలకు ఉన్న సంబంధం. సో ఫేర్వెల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్. అప్పుడు ఏం చేయాలి చెప్పు, 25 lakhs డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 5th year. సరే చూడు, ఇప్పుడు 25 lakhs వస్తున్నాయి, 5th year యొక్క డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కట్టావు, ఎంత పర్సెంటేజ్, 12% చెప్పాడు కాబట్టి వచ్చింది. ఫెయిర్ వాల్యూకి డే 1 25 lakhsకి దీనికి మధ్య డిఫరెన్స్ వస్తే ఎంత వచ్చింది, అది డీజీజీ అని చెప్పి డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్. దీన్ని ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద ఎసెట్ ఆఫ్ ద లైఫ్ ఎంత అని చెప్పాడు మనకి క్లియర్గా, 5 years అని చెప్పాడు కాబట్టి 5 years మనం ఏం చేయాలి, ఓవర్ ద పీరియడ్ రైట్ ఆఫ్ టు P&L. ఓకే, ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. ఎల్ఐటీ టేబుల్ వేయాలి. ఎల్ఐటీ టేబుల్ ఎప్పటి వరకు వేస్తాం, ఆడి ఇన్స్పెక్షన్ వచ్చే వరకు వేస్తాం. ఇయర్ ఓపెనింగ్, ఇంట్రెస్ట్, రీపేమెంట్ ఏమైనా చేశాడో, క్లోజింగ్. ఫస్ట్ ఏప్రిల్ 31st March. అసలు లోన్ ఎప్పుడు తీసుకున్నాం అని చెప్పాడు. లోన్ ఎప్పుడు తీసుకున్నామంట, చూడు ఇక్కడ, 1st April 2001. 1st April 2001లో మనం లోన్ తీసుకున్నాం. 31st March 2002కి ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఓకే, 31st March 2002 ఎంత అమౌంట్, ఫైనాన్షియల్ లయబిలిటీ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. సో 12% ఇంట్రెస్ట్, రీపేమెంట్, క్లోజింగ్. ఇది నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ అయ్యింది, దాని మీద 12%. సో క్లోజింగ్ ఇది. ఓకే, ఇప్పుడు డిఫర్ గవర్నమెంట్ గ్రాంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఫస్ట్ ఇయర్ ఓపెనింగ్, రైట్ ఆఫ్ బ్యాలెన్స్ ఫస్ట్ ఎంత, ఇప్పుడు డీజీజీ ఎంతో చెప్పిన ఇక్కడ ఇంత, దాన్ని ఓవర్ ద పీరియడ్ అంటే ఏంటి, డివైడ్ బై 5 చేస్తావు అంటే ఎవ్రీ ఇయర్ ఎంత వస్తుంది, ఎంత. ఫస్ట్ ఇయర్ ఓపెనింగ్ ఎంత వచ్చింది, క్లోజింగ్ ఇది. దాని తర్వాత ఇది కూడా సెకండ్ ఇయర్. ఇది ఎందుకు యాజ్ ఆన్ 31st March 2003 వరకు వచ్చావు అంటే ఇప్పుడు ఇంత ఉంది. ఇప్పుడు ఇక్కడితో ఎందుకు ఆపేసాం మనం, యాక్చువల్గా 5 years కదా మనం వేయాల్సింది, కానీ ఇక్కడ ఆపేయాలి. ఎందుకు ఆపేయాలంటే వాడు ఇక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వాడు మనల్ని డబ్బులు ఇచ్చేయమన్నాడు. సో యాజ్ ఆన్ దిస్ డే నీ ఫైనాన్షియల్ లయబిలిటీ ఎంత ఉందంటే 17,79,450. సో ఆడేం చేయాలి, ఫస్ట్ అది ఫైనాన్షియల్ లయబిలిటీ రీపే చేసేయాలి కాబట్టి నువ్వేం చేయాలి, ఎంట్రీ పాస్ చేయాలి. ఏమైనా పాస్ చేస్తావు, ఫైనాన్షియల్ లయబిలిటీ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ ఎంత పే చేస్తావు, 25 lakhs. ఓకేనా. ఇప్పుడు డీజీజీలో బ్యాలెన్స్ ఎంత ఉంది, డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్, చూడు ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది, 6,48,859. ఓకే, రిమైనింగ్ బ్యాలెన్స్ ఏం చేస్తాం, P&L పంపించేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, అలా దాంతోపాటు వాడు పెనాల్టీ కూడా పే చేయమన్నాడు. పెనాల్టీ P&L అకౌంట్ టు క్యాష్ 10 lakhs. ఓకే, ఇది రీఫండ్కి ఎంట్రీస్ అనమాట. ఇది 25 lakhs ప్లస్ పెనాల్టీ రీపే చేసాం. అయితే ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ ఏమైనా అడిగాడు, అడగలేదు కానీ మనం ఇది రాస్తున్నాం. ఏమని, ఈ ఎంట్రీస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఫస్ట్ ఎల్ఐటీ టేబుల్ నుంచి. ఫస్ట్ ఏంటి, డబ్బులు వచ్చాయి, ఎంత రిసీవ్ చేసుకున్నాం, క్యాష్ అకౌంట్ ఎట్ 25 lakhs ఫైనాన్షియల్ లయబిలిటీ టు డీజీజీ. అయితే ఫస్ట్ ఇయర్ ఎండ్కి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, ఇంట్రెస్ట్ అకౌంట్ ఎట్ టు ఫైనాన్షియల్ లయబిలిటీని పెంచాం. నెక్స్ట్ నువ్వు ఏం చేస్తున్నావు, రీపే చేస్తున్నావు, డీజీజీ టు P&L. ఓకే. సెకండ్ మళ్ళీ ఇంట్రెస్ట్ అకౌంట్ టు ఫైనాన్షియల్ లయబిలిటీ, ఇది మామూలే, ఎక్కడి నుంచి వచ్చే, ఇందులో చేసాడు. ఇది విత్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. నువ్వు గమనిస్తే నేను చాలా ట్రిక్కీగా ఉన్నాయి అంటే డిఫరెంట్గా ఉన్నాయి చేస్తున్నాను, ఈజీ ఉన్నాయి చేయలేదు ఇంకా.
అవి తర్వాత చేద్దాం, ఎవడన్నా చేస్తాడు. ఓకే, చూడు ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది క్వశ్చన్ నెంబర్ 11. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా టైం తీసుకుంది నేను అర్థం చేసుకోవడానికి. ఓకే, ఎం లిమిటెడ్ హ్యాడ్ కన్స్ట్రక్టెడ్ అనదర్ ఫ్యాక్టరీ ఫ్యూ ఇయర్స్ ఎగో. ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఇది. సరే అర్థం చేసుకో. ఏంటంటే ఎం లిమిటెడ్ హ్యాడ్ కన్స్ట్రక్టెడ్ అనదర్ ఫ్యాక్టరీ ఫ్యూ ఇయర్స్ ఎగో. ఫ్యాక్టరీ అనేది ఏంటి? డిప్రిషియబుల్ అసెట్ కదా. ఓకే, విత్ అసిస్టెన్స్ ఆఫ్ యట్ అనదర్ గవర్నమెంట్ గ్రాంట్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్. ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ద గ్రాంట్ ఈజ్ నాన్ రీపేయబుల్, పే చేయాల్సిన అవసరం లేదు. ఫాలోయింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ కెనాట్ బీ క్లాడ్ బ్యాక్ బై ద గవర్నమెంట్. దేర్ ఆర్ నో ఫర్దర్ కండిషన్స్ అటాచ్డ్ టు ద గ్రాంట్ దట్ ద కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు సాటిస్ఫై. అంటే కండిషనల్ గ్రాంట్ కాదు. ద గ్రాంట్ రిసీవ్డ్ హ్యాస్ బీన్ ట్రీటెడ్ యాజ్ డిఫర్డ్ ఇన్కమ్. ఓకే, అండ్ ఈజ్ బీయింగ్ క్రెడిటెడ్ టు ద ఇన్కమ్ స్టేట్మెంట్ ఓవర్ ద సేమ్ పీరియడ్ యాజ్ ద ఫ్యాక్టరీ ఈజ్ బీయింగ్ డిప్రిషియేటెడ్. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. చూడు మళ్ళీ చదువుతాను. గ్రాంట్ అనేది ఎలా ట్రీట్ చేస్తున్నాడు? డిఫర్డ్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తున్నాడు. అంటే ఏంటి? డీజీజీకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇప్పుడు డీజీజీకి ట్రాన్స్ఫర్ చేస్తే మనం ఏం చెప్పాము? డిప్రిషియేషన్ ఎలా ట్రీట్ చేస్తామో దీన్ని కూడా ఓవర్ ద పీరియడ్ P&L ట్రాన్స్ఫర్ చేయాలట. ఆడు అదే చేశాడట. ఈజ్ బీయింగ్ క్రెడిటెడ్ టు ద P&L అదే ఇన్కమ్ స్టేట్మెంట్ ఓవర్ ద సేమ్ పీరియడ్ యాజ్ ద ఫ్యాక్టరీ ఈజ్ బీయింగ్ డిప్రిషియేటెడ్. ఓకే, ఫ్యాక్టరీని ఎలా అయితే డిప్రిషియేట్ చేస్తున్నామో అలాగే దీన్ని కూడా చేసాం. ఇక్కడ వరకు ఆపు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో స్లోగా. చూడు, మనం లైఫ్ ఎంత, లైఫ్ ఏం చెప్పలేదు, నెంబర్స్ ఏం చెప్పలేదు, అదంతా థియరీలో చెప్పాడు. ఒక చూడు ఇప్పుడు నార్మల్గా సరే క్వశ్చన్ చూద్దాం. ఫాలోయింగ్ అన్ అడ్వర్స్ చేంజ్ ఈజ్ ఇన్ ద డిమాండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ద ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరర్స్ డ్యూరింగ్ ద ఇయర్ ఎట్ ద రిపోర్టింగ్ డేట్ ద డైరెక్టర్స్ హ్యావ్ కంక్లూడెడ్ దట్ ద ఫ్యాక్టరీస్ క్యారీయింగ్ వాల్యూ ఈజ్ నో లాంగర్ రికవరబుల్ ఇన్ ఫుల్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నువ్వు ఓవర్ ద పీరియడ్ 5 years ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 years డిప్రిషియేట్ చేసేవారా? 2 years డిప్రిషియేట్ చేసిన తర్వాత 100 నుంచి నీ అసెట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 20 పడిపోయింది 2 yearsకి. అంటే ఇప్పుడు అసెట్ వాల్యూ ఎంత ఉంది? 80 ఉంది. ఈ క్యారింగ్ వాల్యూ ఈజ్ ఇది ఏమంటాం అంటే క్యారింగ్ వాల్యూ అంటాను. ఇది నో లాంగర్ రికవరబుల్ ఇన్ ఫుల్. ఇది రికవర్ చేసుకోలేమని చెప్తున్నాడు. ఈ 80 మనం రికవర్ చేయలేం. అండ్ రైట్ డౌన్ ఆఫ్ ఇంపేర్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ ఏం జరిగిందంట? ఇంపేర్మెంట్ ఆఫ్ అసెట్ అనేది జరిగింది. దెర్ హ్యాస్ బీన్ ఇంపేర్మెంట్. The write down is more than the covered by the amortized deferred income balance related to the grant. ఇప్పుడు నీకు ఏం అర్థం కాదు, నాకు అర్థమైంది. ఇక్కడ ఒకసారి చూడు నా మాట. ఇప్పుడు నార్మల్గా ఒక అసెట్ 5 years అనుకో, ఏం చేస్తాం? ఓవర్ ద పీరియడ్ మనం ఏం చేస్తాం అంటే డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే రైట్ ఆఫ్ టు P&L ఇన్ 5 years. డీజీజీ ఏదైతే రికార్డ్ చేస్తామో అది ఓవర్ ద పీరియడ్ రైట్ ఆఫ్ చేసుకుంటూ వస్తాం. అయితే ఇక్కడ ఏమైందట? ఫస్ట్ 2 years తర్వాత ఇక్కడ ఒక ఇంపేర్మెంట్ జరిగిందనుకో. ఇంపేర్మెంట్ జరిగి మనం అనుకున్న దాని ప్రకారం ఇది వెళ్ళదు. మనం నార్మల్లీ ఎస్టిమేటెడ్ ఎంత? 5 years వస్తుంది అనుకున్నాం. కానీ ఇంపేర్మెంట్ అవ్వడం వల్ల మన అసెట్ మనకి ఇప్పుడు రీ ఎవాల్యుయేట్ చేసాం. ఎలాగా? ఇది 5 years రాదు, నెక్స్ట్ ఇంకో మ్యాక్సిమం 2 years మాత్రమే అసెట్ వస్తుంది అని చెప్పాం. అంటే ఇప్పుడు ఇంకా 3rd year 4th year మాత్రం అసెట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం? నార్మల్ డిప్రిషియేషన్ ఏం చేస్తాం? అడ్జస్ట్ చేస్తాం. డిప్రిషియేట్ ఇప్పుడు ఎంత ఉంది? 80 ఉంది అనుకో. రిమైనింగ్ 2 yearsలోనే దీన్ని డిప్రిషియేట్ చేసేయాలి. ఓకే, అక్కడ ఏమంటున్నాడంటే నీ డిప్రిషియేషన్ ఎలా అయితే నువ్వు నెక్స్ట్ 2 yearsలో చేస్తున్నావో అలాగే డీజీజీ బ్యాలెన్స్ ఏం చేయాలి? మనం P&Lకి పంపుతాం. అంతేనా? డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ని P&L పంపేటప్పుడు ఇదే టైంలో నీ దగ్గర ఎంతైతే డీజీజీ ఉందో దాన్ని రిమైనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ డీజీజీ ఎంత ఉంది? 10 crores ఉందనుకో. 10 crores 2 crores ఖర్చు చెప్పి ఇంకా 8 crores ఎంత ఉంది? 8 crores ఉందనుకో. ఈ 8 crores డివైడెడ్ బై 2 ఎవ్రీ ఇయర్ 4 crores చొప్పున నువ్వు P&L ట్రాన్స్ఫర్ చేసేయాలి. రైట్ ఆఫ్ ఎప్పుడు? డీజీజీ బ్యాలెన్స్ రిమైనింగ్ రైట్ ఆఫ్ ఓవర్ ద రిమైనింగ్ 2 years. అదొక్కటే దీనికి. ద రైట్ డౌన్ ఈజ్ మోర్ దెన్ ఇదంతా ఏం పట్టించుకో ఇంకా సోది. డిస్కస్ ద కాంటెక్స్ట్ ఇన్ ఇండియాస్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇండియాస్ 20 ద ఇంపైర్మెంట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఫర్ విచ్ ద ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ గవర్నమెంట్ గ్రాంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్. వుడ్ యువర్ ఆన్సర్ బీ డిఫరెంట్ ఇఫ్ దెర్ ఆర్ ఫర్దర్ కండిషన్స్ అటాచ్డ్ టు ద గ్రాంట్ బియాండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ? ఇప్పుడు చూడు, నార్మల్గా ఇది ఏంటంటే మనం గవర్నమెంట్ గ్రాంట్ని ఎలా ట్రీట్ చేస్తాం? ప్రొవిజన్స్ రాస్తాం. ఎలాగా? ఒకవేళ నాన్ మానిటరీ గ్రాంటు ఇక్కడ ఏం రాస్తామంటే ఫస్ట్ PPE డిప్రిషియబుల్ అసెట్, డిప్రిషియబుల్ నెట్ ఆఫ్, ఇంకోటి ఏంటి P&Lకి పంపుతాం. డీజీజీ క్రియేట్ చేసుకొని ఓవర్ ద పీరియడ్ మనం ఏం చేస్తూ ఉంటాం? P&L పంపుతాం. అది రాయాలి ఇక్కడ. చూడు జ్ఞానం.
Balance set up grant as deferred, deducting grant in arriving government grant should be recognized as a period systematic basis. ఇదంతా ప్రొవిజన్ రాస్తాం అంతే, అందులో ఏం లేదు. ఇక్కడ ఇంపార్టెంట్, గవర్నమెంట్ గ్రాంట్ రిలేటింగ్ టు ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ని ఎలా ట్రీట్ చేయాలి, అదే కదా అడిగాడు. చూడు ఇక్కడ, discuss the context of India's framework. Impairment of the factory for which innovative product government grant has been received. ఏమంటున్నాడు, టు మ్యాచ్ ద సేమ్ రిజల్ట్. ఏది టు మ్యాచ్ ద సేమ్ రిజల్ట్ అంటే యాజ్ పర్ డిప్రిషియేషన్ ఏదైతే ఇచ్చామో, నీకేం చెప్పాను, డిప్రిషియేషను రిమైనింగ్ 2 years ఇస్తాం. అలాగే ఇట్ ఈజ్ రీజనబుల్ టు రిలీజ్ అన్ అమౌంట్ ఆఫ్ డిఫర్డ్ ఇన్కమ్ టు ద P&L అకౌంట్ టు కాంపెన్సేట్ ఫర్ ద ఇంపైర్మెంట్ రైట్ డౌన్. ఇక్కడ ఇంపైర్మెంట్ రైట్ డౌన్ ఏమి, దీనివల్ల 5th year మనకు రాదు, ఇంకా రిమైనింగ్ 2 years, ఆ రిమైనింగ్ 2 years నువ్వు పంచు అని చెప్పి చెప్తున్నావు, అంతేనా? అంతే, క్లియర్. ఇంకా అంత మించి ఇంకేం ఆలోచించక్కలేదు. ఏం చెప్పాము మనం, మళ్ళీ ఒకసారి చూడు. టు మ్యాచ్ ద సేమ్ రిజల్ట్, ఏది డిప్రిషియేషన్ ఎలా అయితే చేస్తామో అలాగే దాన్ని మ్యాచ్ చేయడానికి ఇట్ ఈజ్ రీజనబుల్ టు రిలీజ్ అన్ అమౌంట్ ఆఫ్ డిఫర్డ్ ఇన్కమ్ టు ద P&L టు కాంపెన్సేట్ ఫర్ ఇంపైర్మెంట్ రైట్ డౌన్. దేనికోసం, ఏదైతే ఇంపైర్మెంట్ రైట్ డౌన్ అయిందో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి మనం ఇలా చేస్తున్నాం. ఓకే, క్లియర్. దాంతోపాటు ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు, ఏటట, వుడ్ యువర్ ఆన్సర్ బీ డిఫరెంట్ ఇఫ్ దెర్ ఆర్ ఫర్దర్ కండిషన్స్ అటాచ్డ్ టు గ్రాంట్ బియాండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్యాక్టరీ? ఇఫ్ దెర్ ఆర్ ఫర్దర్ కండిషన్స్ అటాచ్డ్ టు గ్రాంట్, దీనికి ఫర్దర్గా కొన్ని కండిషన్స్ అటాచ్ చేసాడు ఇంకో గ్రాంట్. ఇఫ్ దెర్ ఆర్ ఫర్దర్ కండిషన్స్ అటాచ్డ్ టు గ్రాంట్ బియాండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. చూడు, ఇఫ్ దెర్ ఆర్ ఫర్దర్ కండిషన్స్ ఏమైనా పెడితే, it may not be appropriate to release an amount of the deferred income to compensate for the impairment write down. An entity would need to assess. ఇప్పుడు మనం ఏం చెప్పాం, నార్మల్గా అయితే ఇలా చేసేయచ్చు, రైట్ ఆఫ్ ఇంపైర్మెంట్ని సెట్ ఆఫ్ చేసేందుకు అన్నా. ఆడు అలా సెట్ చేయకూడదు అని ఏమైనా స్పెషల్గా నీ కండిషన్స్ పెడితే అప్పుడు దాన్ని బట్టి నువ్వు ఆలోచించాలి. ఆడేమైనా స్పెషల్గా కండిషన్స్ పెట్టి ఇలా చేయకూడదంటే ఫర్దర్ కండిషన్స్ అని పెడితే అప్పుడు నువ్వు చేయకూడదు, అది చెప్తున్నాడు. It may not be appropriate to release an amount of the deferred income to compensate for write down. ఎప్పుడు, ఇఫ్ దెర్ ఆర్ ఫర్దర్ కండిషన్స్, అలా చేయకూడదని కండిషన్స్ ఉన్నప్పుడు అది. ఓకే, విత్ దిస్ ఈ టాపిక్ మీద ఒక్క క్వశ్చన్ కూడా ఉండదు, ఇదే ఒక్క క్వశ్చన్. ఇది ఎప్పుడంటే యాక్చువల్లీ దిస్ ఈజ్ MTP 2022, చాలా టైం పట్టింది నాకు ఇది అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, ఇలిస్ట్రేషన్ 14. ఇందులో ఏమంటున్నాడంటే, నార్మల్గా వాడట ఇప్పటిదాకా ఏఎస్12 ప్రకారం ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్ని క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేశాడట. ఇప్పుడు ఇండియాస్లో కూడా అలాగే చేస్తావా అని అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు అంటే అలా చెయ్యం, ఇండియాస్లో ఎలా చేస్తామంటే ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్ ఏమైనా వచ్చినా సరే డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, అంతేనా? 1 second నాకు ఏదో రాశాను ఇక్కడ పక్కన. ఇది ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్ అయితే ఏఎస్ ప్రకారం ఏం చేస్తామంటే క్యాపిటల్ రిజర్వ్స్ పంపుతాం. అదే ఇండియాస్ ప్రకారం అయితే డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెన్స్ కింద ట్రాన్స్ఫర్ టు రిటైన్డ్ ఎర్నింగ్స్. ఇదంతా వద్దులే, డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ పంపుతాం అంతే. ఒకసారి క్వశ్చన్ చదువుతాం ఇప్పుడు. చూడు క్వశ్చన్ చదువు. ABC Limited is a government company and a first time adopter of India. As per the provisions of GAP, the contributions received by ABC Limited from the government which is in the nature of promoters contribution have been recognized in the capital reserve and treated as a part of a shareholders funds in accordance with AS12. ఏమంటున్నాడట, ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్ క్యాపిటల్ రిజర్వ్ క్యాచ్ చేసి ప్రమోటర్స్ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అని చెప్తున్నాడు. అయితే అది అకార్డింగ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్స్ ప్రకారం. అయితే ఇప్పుడు ఏం చేస్తాం, స్టేట్ వెదర్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద గ్రాంట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్ యాజ్ పర్ 12 ఈజ్ ఆల్సో పర్మిటెడ్ ఇన్ ఇండియాస్ 20. అదే చేసింది సేమ్ ఏదైతే AS20 ఒప్పుకుంటుందో 12 ఒప్పుకుంటుందో అది ఇండియాస్ 20 ప్రకారం కూడా చేయొచ్చు అంటే నో, ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఇండియాస్ 20లో ఏం చెప్తుంది, ఇక్కడైతే క్యాపిటల్ రిజర్వ్, కానీ ఇండియాస్ 20 గవర్నమెంట్ గ్రాంట్ని DGG డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్కి ఇంత చూపించాలి, DGG. ఓకే, అంతే. in India's 20 accounting for government grants and disclosure of government assistance. If not, then what will be the accounting treatment of such grants recognized in the capital reserve as per the
ఇఫ్ నాట్, ఒకవేళ అలా కాకపోతే దెన్ వాట్ విల్ బి ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ సచ్ గ్రాంట్స్ రికగ్నైజ్డ్ ఇన్ ద క్యాపిటల్ రిజర్వ్ యాజ్ పర్ ద ప్రీవియస్ గ్యాప్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఇండియాస్. క్యాపిటల్ రిజర్వ్, అటువంటి రిజర్వ్ని ఇలా ఎలా ట్రీట్ చేయమంటుంది? ఇక్కడ ఏమైనా చెప్పాడా? ఇట్ ఎంప్లాయ్స్ 100% షేర్ హోల్డర్ ఎంటిటీ అకార్డింగ్లీ ప్రొవైడెడ్ షేర్ హోల్డర్ కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఈజ్ ఈక్విటీ కాంట్రిబ్యూషన్స్ విల్ బి రికార్డెడ్ ఈక్విటీ వెల్ గ్రాంట్స్ విల్ బి షోన్ ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ P&L. ఇప్పుడు చూడు, యాజ్ పర్ ఇండియాస్ గవర్నమెంట్ కంపెనీ, ఇట్ ఎంప్లాయ్స్ దట్ 100% షేర్ హోల్డింగ్ ఇన్ ద ఎంటిటీ. The entity needs to determine whether the payment is provided as a shareholder's contribution or as a government. ఒకవేళ షేర్ హోల్డర్స్ ఈక్విటీ కాంట్రిబ్యూషన్స్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద ఈక్విటీ వైల్ గ్రాంట్స్ విల్ బి. ఓకే చూడు, ఒకవేళ ఈక్విటీ కాంట్రిబ్యూషన్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే ఈక్విటీ కింద చూపించాలి, ఏమైనా గ్రాంట్స్ రిసీవ్ చేసుకుంటే దాన్ని ట్రాన్స్ఫర్ టు P&L. ఇది ఇంపార్టెంట్, ఇది ఆన్సర్. ఏంటి ఈక్విటీ? ఇప్పుడు ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ అనరా, గవర్నమెంట్ కంపెనీ. ఇక్కడ చూడు క్వశ్చన్ మళ్ళీ, గవర్నమెంట్ కంపెనీ కాబట్టి 100% షేర్ హోల్డింగ్ గవర్నమెంట్దే ఉంటుంది. కాకపోతే ఇన్ కేస్ ఈక్విటీ కాంట్రిబ్యూషన్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే అది ఈక్విటీలో యాడ్ చేస్తాము, వైల్ గ్రాంట్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే P&L పంపుతాము. అంతే, అయిపోయింది ఆన్సర్. ఇండియాస్ 20 రిక్వెస్ట్ ద గ్రాంట్ టు బి క్లాసిఫైడ్ యాజ్ ఎయిదర్ క్యాపిటల్, క్యాపిటల్ అంటే ఏంటి? షేర్ హోల్డర్స్ క్యాపిటల్, ఆర్ ఇన్కమ్. అర్థమైందా? ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా నాకు. అది డిఫరెన్స్. ఇప్పుడు ఒకవేళ ఈక్విటీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి వచ్చింది అనుకో, ఈక్విటీ కాంట్రిబ్యూషన్స్ అనుకో, దాన్ని దేనికి చేయమన్నారు? ఈక్విటీ. ఈక్విటీ అంటే దేనికి వెళ్తుంది? క్యాపిటల్కి వెళ్తుంది. ఒకవేళ గ్రాంట్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే P&Lకి వెళ్తుంది. సో ఇన్కమ్ కింద, ఇన్కమ్ గ్రాంట్ కింద చూపింది. అండ్ డస్ నాట్ పర్మిట్ రికగ్నిషన్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ప్రమోటర్స్ ఫండ్ డైరెక్ట్లీ విత్ షేర్ హోల్డర్స్ ఫండ్. అందుకని డైరెక్ట్లీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ కింద AS 20 చేసిన చేయదు. ఓకే, విత్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. ఇది డిఫరెంట్ క్వశ్చన్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక క్వశ్చన్ నవంబర్ 2019లో ఇది ఎగ్జామ్ క్వశ్చన్ అనమాట. చాలా ఇంపార్టెంట్, చాలా డిఫరెంట్గా ఉంటుంది క్వశ్చన్. ఫస్ట్ దీనికి 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ ఇండియాస్ 20కి లింక్ చేస్తూ మాట్లాడదాం. అరుణ్ లిమిటెడ్ ఈజ్ అన్ ఎంటిటీ ఎంగేజ్డ్ ఇన్ ద ప్లాంటేషన్ ఆఫ్ ఫార్మింగ్ on a large scale and diversified across India on 1st April 2011. Okay, 1 second. ఇప్పుడు ఉంటుందా ఇది ఎంత స్లో? ఫస్ట్ అంతా కంపెనీ ఏమైంది ఒకసారి. Arun Limited is an entity engaged in the plantation and farming on a large scale and diversified across in India. On 1st April 2018, the company has received a grant of 20 lakh subject to condition that it will continue to engage in the plantation of eucalyptus tree for a coming period of 5 years. వాడు గ్రాంట్ ఎంత ఇచ్చాం? గవర్నమెంట్ 20 lakhs ఇచ్చింది. ఏ కండిషన్ మీద? ఆ నెక్స్ట్ 5 years వరకు యూకలిప్టస్ ట్రీని వాడు ప్లాంటేషన్ చేస్తూ వస్తాడు. ద మేనేజ్మెంట్ హ్యాస్ ఎ రీజనబుల్ అష్యూరెన్స్ దట్ ద ఎంటిటీ విల్ కంప్లై విత్ ద కండిషన్స్ ఆఫ్ ఎంగేజ్ ఇన్ ద ప్లాంటేషన్ ఆఫ్ యూకలిప్టస్ ట్రీ ఫర్ స్పెసిఫైడ్ 5 years. కంపెనీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అకార్డింగ్లీ ఇట్ రికగ్నైజెస్ ద ప్రొపోర్షనేట్ గ్రాంట్ of rupees 4 lakh in statement of P&L as income. The principal laid down in సో అకార్డింగ్లీ ఈడేం చేశాడు? 4 lakhsని ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేశాడు. ఎలా వచ్చింది 4 lakhs? ఎలా వచ్చింది చూడు, ఏముంది? 20 lakhs కదా టోటల్ గ్రాంట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years, అంటే ఎవ్రీ ఇయర్ 4. ఓకే, the following principle laid down under India's 20 accounting for government grant and disclosure of government grant assistance required. ఏం కావాలటకి? evaluate whether the above accounting treatment made by the management is in compliance with applicable India's, if not advise the correct treatment. ఫస్ట్ చెప్పు, దీన్ని ఇండియాస్ 20కి ఎలా లింక్ చేస్తావు? చెప్తాను చూడు. నార్మల్గా యూకలిప్టస్ ట్రీ గనుక ఏదైతే ఉందో అది బయోలాజికల్ అసెట్ అయితే, బేరర్ ప్లాంట్ అయితే, బేరర్ ప్లాంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీ ఉంది. మ్యాంగో ట్రీ అనేది చూడు, ఇక్కడ బొమ్మలు గీసుకుంటాం. మ్యాంగో ట్రీ అంటే ఎలా ఎందుకుంటుంది? మ్యాంగో ట్రీ ఏమిస్తుంది? ఫ్రూట్స్ ఇస్తుంది. ఫ్రూట్స్
టింగ్ టింగ్. ఈ ఫ్రూట్స్ని ఇది ఏం చేస్తాం, కట్ చేసుకొని అమ్మేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఫ్రూట్స్ ఇస్తుంది. అంటే ఏమవుతుంది, ఒక మెషినరీ ఏం చేస్తుంది, అవుట్పుట్ని ఇస్తుంది, మళ్ళీ అవుట్పుట్ని ఇస్తుంది. అంటే ఇలాగ అవుట్పుట్ని ఇచ్చే వాటిని ఏమంటామంటే బేరర్ ప్లాంట్స్ అంటాం అనమాట. అది బేరర్ ప్లాంట్ని ఒక ఎసెట్ని ఎలా ట్రీట్ చేస్తావో అలా ట్రీట్ చేయాలని చెప్తుంది. సో ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ పీపీఈ ఎసెట్. ఓకే, అంటే ఇక్కడ ఒకసారి అది ఎసెట్ అయితే ఎసెట్ల మీద మనం ఎలా చేస్తాం, ఇండియాస్ 20 ఎసెట్ కోసం నువ్వేమన్నా గ్రాంట్ రిసీవ్ చేసుకుంటే ఎలా రికగ్నైజ్ చేయమని చెప్తుంది. డిప్రిషియబుల్ ఎసెట్ అయితే ఎయిదర్ విల్ డూ బై నెట్ ఆఫ్ మెథడ్ ఆర్ డీజీజీ డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ కింద ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తాం, అన్అమార్టైజ్ చేసుకుంటూ P&Lకి పంపుతూ వస్తాం. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? వచ్చింది. ఓకే, చూడు. In case of eucalyptus tree is considered as a bearer plant, then India's 20 will be considered as India's 20 will be applicable, not India's 40. India's 40 ఏంటి, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మీద. ఇండియా బేరర్ ప్లాంట్స్ మీద అగ్రికల్చర్ అనేది రాదు. ఇండియాస్ 41 రాదు. ఓకే, ఇక్కడ చూడు. ఆల్టర్నేటివ్ ఇట్ మే బీ అజ్యూమ్డ్ దట్ ఆర్ బయలాజికల్ ఎసిటీస్. ఇదంతా సోది. ఇన్ సచ్ సిచ్యువేషన్, అటువంటి సిచ్యువేషన్లో ప్రిన్సిపల్ ఏఎస్ 20 ఏం చెప్తుందంట, కండిషనల్ గ్రాంట్ ఏమైనా రిసీవ్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఏమని చెప్పాను నేను, ఏం ప్రూవ్ చేశాను నేను, అది ఇండియాస్ 20కి వస్తుందని చెప్పాను. ఒకసారి ఇండియాస్ 20కి వస్తే అక్కడ కండిషన్స్ అని పెడితే నువ్వు ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎప్పుడైతే కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు రికగ్నైజ్ చేసుకో. లేదు అంటే యూ కెన్ రికగ్నైజ్ ఓవర్ ద పీరియడ్. అదే చెప్తున్నాడు. కండిషనల్ గ్రాంట్ ఏమైనా రిసీవ్ చేసుకున్నప్పుడు ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ P&L ఓవర్ ద పీరియడ్స్ అండ్ ఇన్ ద ప్రొపోర్షన్స్ ఇన్ విచ్ ద డిప్రిషియేషన్ ఎక్స్పెన్స్ ఆన్ దోస్ అసెట్స్ is recognized. Hence, the proportionate recognition of grant of 4 lakhs income is correct since the entity has a reasonable assurance that the entity will comply with the conditions attached to the grant. చెప్పిన కండిషన్స్ నేను ఫుల్ఫిల్ అవుతాను కాబట్టి నేను చేసే ఆడు 4 crores ఏదైతే రికగ్నైజ్ చేసాడో అది కరెక్టే. ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఇంకో టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే చూడు, అది కూడా ఇదేట ప్లాంటేషన్ ఆఫ్ ఫార్మింగ్ అని లార్జ్ స్కేల్లో చేస్తున్నారంట. ప్లాంటేషన్ అంటే ఫార్మింగ్, అగ్రికల్చరల్ యాక్టివిటీ చాలా లార్జ్ స్కేల్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనం ఏం చెప్తామంటే అగ్రికల్చరల్, ఇదేమంటామంటే మనం అక్కడ Arun is engaged in the business of plantation of a large scale. This implies that it has agricultural business. So 41 is applicable. Once 41 is applicable, 41 ఏం చెప్తుంది, గవర్నమెంట్ గ్రాంట్ని ఎప్పుడన్నా కండిషన్స్ పెడితే ఆ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత నువ్వు ఇన్కమ్ రికగ్నైజ్ చేయాలి. ఓకే, continuous plantation of eucalyptus tree for a continuous period of 5 years. The grant shall not be recognized in P&L until 5 years. కండిషన్స్ అన్ని ఇయర్స్, ఇప్పుడు ఏంటి 5 years నువ్వు ఎలా ఫుల్ఫిల్ చేస్తే నీకు ఇలా 4 lakhs అంత 20 lakhs నీకు గ్రాంట్ ఇస్తున్నామని చెప్పాడు కదా. అంటే నువ్వు 5 years అయిన తర్వాత రికగ్నైజ్ చేయమంటుంది. ప్రపోర్షనేట్గా ఇది ఒప్పుకోదు. ద ఎంటిటీ హ్యాస్ రికగ్నైజ్డ్ ఇన్ ద గ్రాంట్ ఇన్ ద ప్రపోర్షనేట్ బేసిస్ విచ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే, ఒకవేళ టర్మ్స్ కనుక నీకు చెప్తే, ఏదైతే గ్రాంట్ ఇచ్చేటప్పుడు టర్మ్స్లోనే నువ్వు ఎలా రికగ్నైజ్ చేసుకోవచ్చు అని చెప్తే అప్పుడు నువ్వు మళ్ళీ రికగ్నైజ్ చేసుకోవచ్చు ప్రపోర్షనేట్ బేస్లో చెప్తాడు. ఇఫ్ ద టర్మ్స్ ఆఫ్ ద గ్రాంట్ allow part of it to be retained according to the time elapsed, the entity recognize that part in P&L as time possessed. Accordingly, the entity can recognize the proportionate grant of 4 lakhs in the statement of P&L based on the terms of the grant. ఓకే, ఇంకా అది చాలు. ఇక్కడతో మెయిన్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. లెట్ us go with the next question. ఇది జస్ట్ బేసిక్ క్వశ్చనే, ఏమున్నది ఇందులో. ఏ కలర్ తీసుకుందాం అంటున్నా, తీసుకున్నాను. అయ్యో పోయి ఏం కనిపించట్లేదు ఏంటి. సరే ఉండు, టైం వేస్ట్ చేయకు. ఆరెంజ్ తగ్గించాలి. క్వశ్చన్ చూడేది. Rainbow is carrying on various projects. The company has received 2 grants, 1 lakh each, relating to the following ongoing research and development projects. ఇప్పుడు ఏం చేయాలి? ద ఫస్ట్ గ్రాంట్ అనేది ఏంటంట, మొత్తం 2 grants రిసీవ్ చేసుకున్నాడు, 1 lakh rupees ఈచ్. ద ఫస్ట్ గ్రాంట్ రిలేట్స్ టు క్లీన్ రివర్ ప్రాజెక్ట్ విచ్ ఇన్వాల్వ్స్ రీసెర్చ్ ఇన్ టు ద ఎఫెక్ట్ ఆఫ్ వేరియస్ కెమికల్స్ వేస్ట్ ఫ్రమ్ ద ఇండస్ట్రియల్ ఏరియా ఇన్ మధ్యప్రదేశ్. హౌఎవర్ నో మేజర్ స్టెప్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై రెయిన్బో లిమిటెడ్ కమెన్స్డ్ విత్ రీసెర్చ్ 31 March 2020. ఫస్ట్ ఏంటి, క్లీన్ రివర్ ప్రాజెక్ట్ కోసం వాడు ఏమిచ్చాడు, నీకు 1 lakh ఇచ్చాడు ప్రాజెక్టు. కానీ నీకు ఎక్కడైనా కండిషన్స్ చెప్పాడు. ఆ కండిషన్స్ ఏం చెప్పలేదు కాబట్టి అన్కండిషన్ ప్రాజెక్ట్ కింద అనుకొని మనం ఏం చేస్తాం,
డీజీజీ ట్రాన్స్ఫర్ టు పిఎండ్ఎల్ ఆన్ ద డే 1. కండిషన్స్ ఏం చెప్పలేదు కాబట్టి చూడు. గ్రాంట్ కండిషనల్ ద గ్రాంట్ విల్ బి రికగ్నైజ్డ్ ఇన్ ద ఓవర్ ద ఎక్స్పెండిచర్ వింగ్ ఎట్ గ్రాంట్ విల్ బి రికగ్నైజ్డ్ ఇమీడియట్లీ ఇన్ ద పిఎండ్ఎల్. ఇది 2 రకాలుగా ఇచ్చాడు. ఒకవేళ కండిషన్స్ లేకపోతే no details regarding the refund has been mentioned, so at the grant will be recognized immediately in the P&L for the year. లేదు అంటే కండిషన్స్ పెట్టుకుంటే ఓవర్ ద పీరియడ్ నువ్వు ఏం చేయాలి, ఓవర్ ద పీరియడ్ ఎక్స్పెండిచర్ రికగ్నైజ్ చేయాలి. నెక్స్ట్ ద సెకండ్ గ్రాంట్ రిలేట్స్ టు న్యూ ఎక్విప్మెంట్ అట కెన్ బి యూజ్డ్ మ్యానుఫ్యాక్చర్ ఈకో ఫ్రెండ్లీ సబ్స్టిట్యూట్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్. రెయిన్బో లిమిటెడ్ ఈస్ కాన్ఫిడెంట్ అబౌట్ ద టెక్నికల్ ఫీజిబిలిటీ అండ్ ఫైనాన్షియల్ వయబిలిటీ ఆఫ్ దిస్ న్యూ టెక్నాలజీ విచ్ విల్ బీ అవైలబుల్ ఫర్ సేల్ ఇన్ ద మార్కెట్. ఒక ఎక్విప్మెంట్ అంటే పీపీఈ నెట్ ఆఫ్ అన్నా చూపించుకోవచ్చు, లేదంటే పీపీఈ డీజీజీ ఫెయిర్ వాల్యూ మెథడ్ కన్నా చూపించుకోవచ్చు. అదే చెప్తారు చూడు. పర్మిటెడ్ టు ఆఫ్సెట్ చేసేసుకొని డిఫర్డ్ ఇన్కమ్ని 1 lakh అగెన్స్ట్ ద కాస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ తగ్గించామని చెప్తున్నాడు. ఇంకో మెథడ్ చెప్పలేదాడు. నెక్స్ట్ ఇంకేంటి, ద సెకండ్ గ్రాంట్ అనేది ఏంటి, అయిపోయింది కదా సెకండ్ గ్రాంట్ తోడు బిట్ట. ఇంతేనా క్వశ్చన్? 2 క్వశ్చన్లు ఉన్నాయా ఇందులో? తోడు క్వశ్చన్ ఉందిగా. In September 2000, due to the floods near one of the factories, the entire production was lost on the Rainbow. The limited shut down the factory for the period of 3 years. ఒక ఫ్లడ్ వచ్చిందిరా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఇస్తుంది. కాంపెన్సేషన్ కోసం ఇది ఏం చేయాలి, యాజ్ పర్ ద స్కీమ్ ఎంటైటిల్డ్ కాంపెన్సేషన్ యావరేజ్ ప్రీవియస్ 3 years months సేల్స్ ఫిగర్స్ ప్రయర్ టు ద, ఆడికి ఏం కావాలట, 3 months సేల్స్ ఫిగర్స్ కావాలట ప్రయర్ టు ద ఫ్లడ్స్ ఫర్ విచ్ ద కంపెనీస్ రిక్వైర్డ్ టు సబ్మిట్ అన్ అప్లికేషన్ ఫామ్. ఆడేం చేయాలి, అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి ఆన్ ఆర్ బిఫోర్ 30th June. కానీ మనోడి ఫైనాన్షియల్స్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాడు, 31st March, May 2000. జూన్ అయిపోయింది. జూన్ తర్వాత మే, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఏప్రిల్, మే ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ రెయిన్బో ఆర్ టు బి అడాప్టెడ్. ఎప్పుడు, మే, బై విచ్ ద డేట్ క్లెయిమ్ ఫామ్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఫైల్డ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. అప్లికేషన్ ఫైల్ చేయాలి, నువ్వు చేయలేదు. నువ్వు చేయకపోతే నీ గ్రాంట్ వస్తుందా, రాదు. సో ఇప్పుడు ఏం చేయాలి, సజెస్ట్ ఎనీ అకౌంటింగ్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద 2 grants రిసీవ్డ్ అండ్ ఫ్లడ్ రిలేటెడ్ కాంపెన్సేషన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రెయిన్బో. నువ్వు అప్లికేషన్ పెట్టుకోకపోతే నీకు డబ్బులు ఎవడేస్తారు చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిన్స్ అప్లికేషన్ కుడ్ నాట్ బి సబ్మిటెడ్, రెయిన్బో లిమిటెడ్ షుడ్ నాట్ రికగ్నైజ్ గ్రాంట్ ఇన్ ద రిసీవబుల్ అని చెప్పి ఇదేం గ్రాంట్ చూపించుకోకూడదు. ఓకే, విత్ దిస్ illustration 15 is completed. ఈ క్వశ్చన్ కూడా అలాగే ఉంటుంది చూడు. హౌ విల్ యూ రికగ్నైజ్ ద ప్రజెంట్ రిసీవ్డ్ గవర్నమెంట్ గ్రాంట్, illustration 2. ఇది ఎక్కడది, ఎగ్జామ్ నెంబర్ 2018 MTPS. ఏ లిమిటెడ్ రిసీవ్ 1 acre of land setup ఇన్ ద బ్యాక్వర్డ్ ఏరియా. ఫేర్ వాల్యూ ఇది ఇచ్చాడట, ఎక్వైర్డ్ బై గవర్నమెంట్ గ్రాంట్. నీకు ల్యాండ్ వచ్చింది, కండిషనల్ అన్కండిషనల్. ఎందుకంటే ఇది డిప్రిషియబుల్ అసెట్ కాదు, ఇట్స్ ఏ నాన్ డిప్రిషియబుల్ అసెట్. అయితే కండిషన్స్ ఉంటాయి, కండిషన్స్ ఫుల్ఫిల్ చేసావా లేదా చూడు. ఇక్కడ ఇదంతా క్లియర్గా లేదా చూడు. నీకు బెస్ట్ యూ గో విత్ దిస్ కలర్, బాగుంటుంది. 1 acre of ల్యాండ్ అనేది నాన్ డిప్రిషియబుల్ అసెట్. ఎయిదర్ యూ కెన్ రికార్డ్ ఇట్ అట్ నామినల్ వాల్యూ ఆర్ ఫేర్ వాల్యూ. ఫేర్ వాల్యూ అయితే కండిషనల్, అన్కండిషనల్. కండిషనల్ అయితే ఏం చేయాలి, ఓవర్ ద పీరియడ్ నువ్వు ఏం చేయాలి, కండిషనల్ అయితే ఓవర్ ద పీరియడ్ చేయాలి, అన్కండిషనల్ అయితే day 1 రికగ్నైజ్ చేసేయచ్చు. అదే చెప్తారు. ఫేర్ వాల్యూ 12 lakhs ప్రజెంట్ ఇన్ ద బుక్స్ యాజ్ డిఫర్డ్ ఇన్కమ్. అదంతా థియరీ రాసుకోవచ్చురా, ఓన్గా. బి లిమిటెడ్ రిసీవ్డ్ అన్ అమౌంట్ ఆఫ్ లోన్ ఫర్ సెట్టింగ్ అప్ ఎ ప్లాంట్ అట్ కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఏటట, రిసీవ్డ్ ఏ లోన్ ప్లాంట్ పెట్టడానికి వచ్చిందండి. ప్లాంట్ అంటే ఏంటి, డిప్రిషియబుల్ అసెట్ అంటే నెట్ ఆఫ్ అన్న చేయొచ్చు, ఫేర్ వాల్యూ కన్నా రికార్డ్ చేయొచ్చు. ఫేర్ వాల్యూకి రికార్డ్ చేయడం ఏంటి, డీజీజీని చూపిస్తావు, డీజీజీని ఎవ్రీ ఇయర్ నువ్వు పిఎన్ఎల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటావు, అంతే. నెక్స్ట్, డీ లిమిటెడ్ రిసీవ్డ్ అన్ అమౌంట్ ఆఫ్ 25 lakhs ఫర్ ది ఇమీడియట్ స్టార్ట్అప్ వితౌట్ ఎనీ కండిషన్ లేదంటే day 1 మొత్తం పిఎన్ఎల్ ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. నెక్స్ట్, ఎస్ లిమిటెడ్ రిసీవ్డ్ 10 lakhs ఫర్ పర్చేస్ ఆఫ్ మెషినరీ కాస్టింగ్ 80 lakhs. ఏం చేస్తే 10 lakhs గ్రాంట్ రిసీవ్ చేసుకున్న 80 lakhs. అయితే ఫస్ట్ నెట్ ఆఫ్ అన్న చేయొచ్చు, లేదంటే సెపరేట్గా యూజ్ఫుల్ లైఫ్ ఇచ్చాడు. డిప్రిషియేషన్ ఈజ్ టు బి చార్జ్డ్ ఆన్ ద స్ట్రైట్ లైన్ బేసిస్. డిప్రిషియేషన్ అలా ట్రీట్ చేస్తున్నావు, గవర్నమెంట్ గ్రాంట్ కూడా ఎవ్రీ ఇయర్ నువ్వు పిఎన్ఎల్ పంపించుకోవచ్చు. ఓకే, సేమ్ డిప్రిషియబుల్ అసెట్ ప్లాంట్ని ఎలా ట్రీట్ చేస్తావు, దీన్ని ఎలా ట్రీట్ చేస్తావు.
Next, government grant gives you 25 lakhs to UL Limited research and development of medicine of breast cancer. Even though there is similar medicines are available in the market but are expensive, the company is to be ensured by developing a manufacturing process over a period of 2 years is so that the cost comes down to at least 50%. ఏమవుతుంది, కాస్ట్ అనేది అట్లీస్ట్ 50% తగ్గాలి. ఏముంది, నీ గ్రాంట్ ఇచ్చాడు, ఆ గ్రాంట్ నువ్వేం చేయాలి, ఓవర్ ద పీరియడ్ రికగ్నైజ్ చేస్తావు అంతే. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఎంత నీకు ఇచ్చిన టైము 2 years, 2 years నువ్వేం చేస్తావు, స్ప్రెడ్ చేసుకుంటావు అంతే. చూడొకసారి, ఎంటర్ గ్రాంట్ immediately be deferred to the charged to P&L loss over the period of 2 years. Okay, with this done. With this all the questions are done.